హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. నేను మీ శేషుని. ఇవాళ మన చేసిన రెసిపీ ఏమనుకుంటున్నారు? గోదావరి ఫిష్ అండి. ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి గోదావరి పరిగెలండి ఇవి. వీటిని వెంటనే నీట్గా చేసేసి ఇలా కట్ చేసుకొని సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసేసి ఇలా పట్టించేసానండి. ఎందుకంటే వేసవకాలం కదండి, పచ్చిసరుకు కదా, పాడైపోద్దని ముందుగా ఇలా చేశారండి. ఇందులో వేసింది ఏంటంటే 2 స్పూన్లు కారం అండి, టీ స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసానండి. వేసి దీనికి పట్టించేసి గంట సేపు అయిందండి. దీనికి ఇదిగోండి మసాలా తయారు చేశాను. మసాలా అండి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, లవంగాలు 4 అండి, 4 యాలకులు, 1-2 ఇంచులు దాల్చిన చెక్క వేసి మాత్రమే చక్కగా మసాలా చేశానండి. నేను పచ్చి మసాలా పట్టించేస్తాను. ఇప్పుడు ఇదిగోండి కళాయి పెట్టానండి, వేడవుతుంది. ఇదిగోండి ఫిష్ ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఈ కప్పు ఆయిల్ వేసేద్దాం. ఇదిగోండి ఇలా మసాలా అంతా ఇలా పట్టించేసుకుని ఇలా గాళ్ళు పెట్టించుకున్నాం కదండి, చక్కగా ఈ గాళ్ళల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సాల్ట్ వేసాం కదండి, కొంచెం టేస్ట్ చూసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం కావాలంటే యాడ్ చేసుకుందామండి. ఇలా పట్టించేసిన మసాలాని ఫిష్ని ఇలాగా మనం వేడైన కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్, అవి వేద్దాం. ఈలోపు మసాలా మనం వీటన్నిటికీ కూడా ఇలా పట్టించేసుకుందామండి. ఇలా మొత్తం మనం పట్టించుకునేటప్పుడు ఈ గాలిలోకి చక్కగా మసాలా వెళ్ళి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఆయిల్ హీట్ అయ్యింది. ఒక్కొక్కటిగా మనం ఇలా పెట్టుకుందామండి. రెండు నిమిషాలు అయిందండి. ఒక్కసారి మనం ఇలాగా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలండి. ఫిష్ అనేది చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. చిక్కుతుంది కూడా జాగ్రత్త అండి. మీడియం ఫ్లేమ్ పెట్టానండి. ఎక్కువ మంట ఉన్నా కానీ మాడిపోతుంది అనమాట. నెమ్మదిగా చక్కగా బాయిల్ అవ్వాలి. ఫ్రై కూడా చిన్న మంట మీదే బాగుంటుందండి. అంతా మనం పట్టించాం కదండి ఉప్పు, కారం, మసాలా, అవి ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట. ఈ మధ్యలో 2 కూడా ఫ్రై అయిపోయాయండి. ఇలా పచ్చికరివేపాకు స్మెల్ బాగుంటుందండి. ఫిష్ కి చాలా స్మెల్ ఇస్తుంది ఇది. ఇలాగ 1 నిమిషం పాటు మనం వేపుకుందామండి. నీట్ గా కడిగేసి పెట్టుకున్నాం అనమాట. బాగా మెత్తగా ఉంటుంది కదండి ఫిష్. ఇలా జాగ్రత్తగా మనం తిరగేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఫిష్ అంటే భయపడతారండి, పని ఎక్కువ, నీసు వాసన వస్తుంది, బాబోయ్ అనుకుంటారు. కానండి ఆరోగ్యానికి ఫిష్ అనేది చాలా మంచిది అనమాట. పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఈ ఫుడ్. కాకపోతే మనం చేసుకునే విధానం చేసుకునేలా చేసుకుంటేనండి అసలు ఫిష్ స్మెల్ అనేది రాదనమాట. మనం కడిగేటప్పుడు గట్ట పసుపు, ఉప్పు వేసి కడుక్కోవాలండి. అప్పుడు చాలా స్మెల్ అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. దాన్ని బట్టి మనం చేసుకునేది ఎక్కువ టైం ఉంచకూడదండి. ఫిష్ తెచ్చుకున్నప్పుడు వెంటనే చేసేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు అండి ఫిష్ పాడవదు అనమాట. చూసారు కదండి ఎంత సింపుల్ గా చేశానో ఫిష్ ఫ్రై. ఇలా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎంత ఈజీగా చేశానో మీకు ఈ రెసిపీ మీకు తెలుస్తుంది. మీరు ఇలా ఫ్రై చేసుకుని మంచి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్. సాంబార్ అయినా లేదు రసం అయినా చేసుకుంటే సరిపోతుందండి. వైట్ రైస్ లోకి చాలా బాగుంటుంది అనమాట. కంపల్సరీ మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు బట్టి కామెంట్ చేయండి. నూనె కదండి జరిగిపోతుంది, గమ్మును గట్టిగా పట్టేయడం అవ్వదు అనమాట. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి ఎక్కడ చేప అనేది వేడకుండగా ఎంత బాగా ఫ్రై అయిందో చూసారు కదా. 15 నిమిషాలు చేస్తానండి ఇది నేను. అలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. లాస్ట్గా కొత్తిమీర జల్లేసుకుందామండి.
ఇంత బాగా వచ్చిందో చూసారు కదండి, ఎంత ఈజీగా చేశానో. ఇలా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.